దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులందరికీ వందనాలండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులను తెలియజేసే పత్రిక. ఆ అధ్యాయం ఉంది. ఎందుకంటే ఒక విశ్వాస అయిన తర్వాత తను తన జీవితంలో అనుసరించాల్సిన సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అక్కడ వివరించడం జరిగింది. అవి ఏమేమి ఆచరించాలో, ఏమేమి వదిలిపెట్టాలో సమస్తం కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. బాగా చదవండి. 1వ అధ్యాయం దగ్గర 1వ వచనం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నారు. ఉత్తమమును అనుకూలమైన ఏదో వెతకమన్నారు. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోమన్నారు. మారు మనసు పొందమన్నాడు. రూపాంతరం పొందమన్నారు. ఆ రూపాంతరం పొందిన తర్వాత ఏమేమి చేయాలో చెప్పుకుంటూ వస్తూ ముఖ్యంగా విశ్వాస జీవితంలో అందరూ ధనవంతులు ఉండకపోవచ్చు. మధ్య స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. కానీ ఇక్కడ మధ్యస్థులకి లేదా పేదవారికి చాలా వర్తించాల్సిన ఒక సంగతోటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఆశీర్వదింపబడ్డాము అని చూపించడం కోసం చాలా మంది ఏం చేస్తున్నారంటే హెచ్చువాటి మనసు ఉంచుతున్నారు. వారికి స్తోమత లేకపోయినా, ఆర్థిక పరిస్థితి బాగోపోయినా, నేను ప్రభువుని విశ్వసించాను కాబట్టి పూర్వంలా కాదు ఇప్పుడు బాగున్నానని చెప్పడం కోసం కొన్ని లేనిపోని అప్పులు చేసి హంగామాకు పోయి ఆఖరికి తిప్పల పాలవుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, అవి హెచ్చువాటి యందు మనసు ఉంచవద్దు అన్నాడు. తగ్గువాటి యందే మనసు ఉంచు అన్నాడు. ఒకవేళ మనకి కలిగి ఉన్నప్పటికీ కూడా, మనకి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మనం ఖర్చు పెట్టే విషయంలో ₹1 ఆలోచించి ఖర్చు పెట్టి ఆ రూపాయిని వ్యర్థం కాకుండా అర్థవంతంగా ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. చూడండి, వివాహాల విషయాలకు వస్తే చాలా మంది విందు చేసే విషయంలో చూస్తే ఎంత ఖర్చు పెడుతున్నారంటే అంత ఖర్చు పెడుతున్నారు. ఆ ప్లేట్ నిండా పెట్టే ఆహార పదార్థాలు చూస్తే ఒక్కొక్కటి ఎంతంత ఖరీదైన వస్తువును ఆహార పదార్థాన్ని అక్కడ వడ్డిస్తున్నారో. పోనీ అందరూ అంతా తింటారా అంటే ఆ తినని వ్యక్తి కూడా ఆ వడ్డించినప్పుడు చూస్తూ ఊరుకుంటూ ఉంటాడు. నాకు వద్దు బాబు, ఇది పడదు, నేను తినను, వద్దు, వేస్ట్ అవుద్ది అని కూడా చెప్పరు. వాళ్ళు సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు మౌనంగా ఉంటారు. మొత్తం ప్లేట్ నిండా వడ్డించిన తర్వాత ఆ రెండో మూడో తినేసి వదిలేసి మిగతా అన్ని కూడా అలా ఎంగిల్ చేసి వదిలేస్తారు. ఆ ముట్టుకోరు, కానీ టచ్ చేయరు. కానీ ఆ ఆకులో పెట్టిన తర్వాత అది ఎంగిల్ అవుతుంది కాబట్టి ఎవరు ముట్టుకుంటారండి? ఈ పెట్టే వ్యక్తికి అంత సామర్థ్యం లేదు, కానీ అంతా ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఒకగాని అమ్మాయి, ఒకగానొక అబ్బాయి, మరలా చేస్తామా అని సేవకులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ ఖర్చుకి. స్తోమత లేని దానికి చాలా ఖర్చు పెడుతున్నారు. ఎన్వి భోజనాలకి చాలా ఖర్చు పెడుతున్నారు. ఒక సేవకులు నాకు తెలుసు, ఆయన ఆ రజస్వాల ఫంక్షన్కి వాళ్ళు పెట్టని ఐటెం అంటూ ఏం లేదు. చేప అయితే చేప, లేకపోతే రొయ్య అయితే రొయ్య, ఏం తింటాడో దొరుకుతుంది అన్నమాట అక్కడ. అంత అలా పెట్టారు. ఆయన ఆ మాదిరిని చూపిస్తే మిగతా వ్యక్తులందరూ ఏం చేస్తారండి? మా పాస్టర్ గారు లాగా చేయాలనుకుంటారు కదా. అసలు లూకాసు వార్తలు ఏం చెప్పారండి? నీవు పగటి విందేను రాత్రి విందేను చేస్తే తిరిగి పెట్టలేని వారికి పెట్టమన్నారు. మీరు విందు చేస్తే ఒకసారి చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం. సేవకులందరూ కూడా గమనించండి దయచేసి. ఎందుకంటే ఈ యొక్క ప్రోత్సాహకరమైన స్థితి అవతల వ్యక్తికి ఏమవుతుందంటే, అదిగో సేవకులు చేశారు కదా, లేకపోతే పలానా విశ్వాస చేశాడు కదా అని చెప్పి ఆ హెచ్చువాటి ఎందు మనసు ఉంచి అటువైపు పోయి తీరా చూస్తే అప్పుల పాలవుతున్నారు. తర్వాత ఇంటికి తిరిగేది అప్పుల వాళ్ళు. ఈ బంధువులు రారు, పిలిచిన స్నేహితులు రారు, ఎవరు రారండి. రూపాయి అడిగితే ఎవరెవరండి? అర్థమవుతుందా? అప్పుడు ఖర్చు పెట్టడానికి ఎంత ఖర్చు పెడతారో, కానీ తర్వాత నేను ఒక సహోదరుడి కోసం చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ సహోదరుడి కోసం ఒక బంధువుని అడిగా, కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలరా, పాపం అతను చాలా అప్పుల్లో ఉన్నాడంట, కొంచెం సహాయం చేద్దాం మనం, మీ వంతు సహాయం ఇవ్వండి అంటే, ఇప్పుడు ఈ నెలంతా పెళ్ళిళ్ళు అబ్బాయి, ఈ నెలంతా పెళ్ళిళ్ళు కాబట్టి చాలా ఖర్చు అయిపోయింది అంటున్నారు. అక్కడికి వెళ్ళి ₹1000 వాళ్ళకి బహుమతులుగా ఇస్తూ ఉంటారు. నేను ఇవ్వద్దని నేను అంటలా, ఇస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కాదు. చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాడు, కోలుకోలేనంత దెబ్బ తగిలింది, వాడికి ₹1 ఇద్దాం,
ఒక రూపాయి సహాయం చేద్దాం, ఒక 1000 రూపాయలు సహాయం చేద్దాం, తలో 10 రూపాయలు వేసుకొని చేద్దాం అన్న ఆలోచన అయితే రావట్లా కదండి. ఆ? చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళారంటే ఖర్చు అయిపోయిందంట. ఆ? ఆ పెళ్ళికి వెళ్ళి అంత ఖర్చు పెట్టి చదివించి ఇన్ని చేస్తారు కానీ నా తోటి బంధువు, నా తోటి సహోదరుడు, నా తోటి మనిషి అని ఆలోచించడానికి ఇష్టపడరు. ఇక్కడైతే ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్ని కావాలంటే అన్ని పదార్థాలు పెడుతున్నారు. తీరా చూస్తే అక్కడ డస్ట్బిన్లో చూస్తే ఆ స్వీట్స్ హాట్స్ ఏరుకుంటే ఎన్ని బాక్సులు వస్తాయో అండి. చూసారు ఎప్పుడైనా? చూడండి, పెద్ద పెద్ద వివాహాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఆ, చాలా వివాహాల్లో ఇట్లా జరుగుతుందండి. పాడేస్తున్నారు అనవసరంగా. వద్దని చెప్పరు, వడ్డించుకునే వాళ్ళు వద్దని చెప్పరు, వడ్డించే వాళ్ళు వేసుకుంటారా లేదని కూడా అడగరు. అది కాకపోతే ఇంకొకరికి పెడతారు కదా. అందువల్ల అదే కాదు, ఏదైనా సరే, వస్త్రాలైనా, ఇంకోటైనా, ఇల్లు అయినా, ఇంకోటైనా, కారైనా, ఇంకోటైనా, ఏదైనా మన సామర్థ్యం మించి వెళ్ళవద్దని దేవుని వాక్యం చెప్తుంది. అవునా కదా. అందుకు ఇంకో మాట అంటాడు ఇక్కడ, ఆ, 13వ వచనంలో కూడా, ఆ, మీరు ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు అంటాడు. ప్రేమించే విషయంలోనే అచ్చి ఉండమంటున్నాడు. ప్రేమించాలి, ఇంకా ప్రేమించాలి, ఇంకా ప్రేమించాలి. అయ్యో కొంత లోటు ఉంది ఇంకా, నేను ప్రేమించే విషయంలో కొంత లోటు చూపిస్తున్నాను, కాదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేది అన్న దాంట్లో అచ్చి ఉండమంటున్నాడు. కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా అచ్చి ఉండకూడదు. విశ్వాసి అచ్చి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పు చేసేసి దానికోసం ఉపవాస ప్రార్థన ఉంటే ఎట్లాగా? ఆమె పట్టని చెప్పి పైనుంచి మన్నా కురిపించినట్టు కురిపించేస్తాడా దేవుడు? చెప్పండి. మీ సామర్థ్యం మీకు తెలియదా? మీ సంపాదన ఎంత మనకు తెలియదా? మన ఖర్చు ఎంత మనకు తెలియదా? తీర్చుకోగలమా లేదో తెలియదా? మన పిల్లల సంపాదన ఎంత, మన పిల్లలు మనకు ఎంత సహకరిస్తారో మనకు తెలియదా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అప్పు వాళ్ళు మన ఇంటికి ఎక్కకుండా ఉండాలనేదే దేవుని చిత్తం. అందువల్ల ఉన్నంతలో తృప్తి కలిగి, అన్నవస్త్రములు కలిగి తృప్తి కలిగి జీవించడం అనేది నేర్పిస్తుంది దేవుని లేఖనం. కనుక ఈ 12వ అధ్యాయం చూస్తే చాలా చక్కటి విషయాలు ఉంటాయండి అక్కడ. చాలా మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి అంటాడు, శపించిన వారిని శపించొద్దు అంటాడు, తగ్గువాటి అందే మనసు ఉంచమంటాడు, మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటాడు, శక్యమైతే మీకు చేతనమైనంత మట్టికి అందరితో సమాధానంగా ఉండమని చెప్తారు. పగ తీర్చుకున్నట నా పని, నేను చూసుకుంటాను, ఎవరన్నా మిమ్మల్ని ఏదంటే మీరు మాత్రం కలిసి ఉండండి, క్షమించేయండి అని చెప్తారు. శత్రువు ఆకలి ఉంటే భోజనం పెట్టమంటారు, శత్రువుని ప్రేమించమని చెప్తారు. ఎన్ని విషయాలు ఉంటాయో. ఆ వాక్యం పాటించే విషయంలో ఆసక్తి కలిగి ఉండమంటాడు, మాందులై ఉండద్దు అంటాడు. చాలా చక్కగా ఉంటుంది. చూడండి, చదవండి ఒకసారి, పదే పదే చదవండి, ఆచరించండి, ధన్యులు అవ్వండి, దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడదాం, మనమందరం కూడా ఒక మాదిరిని చూపిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. దేవుని యొక్క మాటను తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి మన చేతుల్లోకి ఇచ్చిన అదృష్టం. ఇంతటి గొప్ప మహాభాగ్యం ఎవరికైనా దక్కుద్దా? దేవుని లేఖనం, దేవుని మాట మన చేతుల్లోకి వచ్చిందంటే అది గుండెల మీద పెట్టుకుని నిద్రపోవడానికి కాదు, తల కింద పెట్టుకుని నిద్రపోవడానికి కాదు. అర్థమైందండి? ఆలోచిద్దాం, చదువుదాం, చదివితే చక్కగా మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఎవరినో ఫాలో అవ్వకండి, మీకన్నా పైన నాయకుల్ని వాళ్ళు వాక్యానుసారం పాటిస్తే చేయండి, వాక్యానుసారం కాకపోతే కనుక ఖచ్చితంగా ఆపేయండి. ఈ లేఖనాన్ని మాత్రమే చూసుకోండి. అది ఎంత సర్వీస్ ఉన్నప్పటికీ కూడా, 40 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్నది ఒకవేళ లేఖనానికి కొంచెం తప్పి ఉంటే గనక మరి వారు ఎందుకు చేస్తున్నారు అనేది వారికి తెలియాలనుకోండి. ఒకవేళ అలా చేసినట్టు అనిపిస్తే మీకు, మీరు లేఖనాన్ని చూసుకోండి, మీరు లేఖనానుసారం మాత్రం జీవించండి. అది కావాల్సింది. అంతేగాని ఎవరో చేశారని మాత్రం మనం చేస్తే ఇబ్బందులు పాలవుతాం, ఇరుకును పడిపోతాం, దేవునికి అవమానకరంగా ఉంటుంది. తర్వాత మనని ఆయనకి కీర్తి, కృపకు, మహిమకు తేవాలి. అందుకోసం మనం ఎన్నుకున్నానని చెప్తున్నారు కనుక అలా ఉండడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించిన దాకా. ఆమేన్.